సార్, భగవాన్ రమణ మహర్షి గారికి మీరు శిష్యులు అంటే మీరు ఆయన ఫాలో అవుతారు. శిష్యులు అంటే మీరు ఆయన ఫాలో అవుతారు. ఆయన ఐడియాలజీ కావచ్చు, లేకపోతే ఆయన తత్వం కావచ్చు, ఆయన స్పిరిచువల్ దారి కావచ్చు. అది కూడా 1977 నుంచి. అంటే మీకు అప్పుడు వయసు కనీసం చాలా తక్కువ, 17-18 కూడా ఉండుండవు. ఆ వయసులో మీకు ఏం తెలుసు సార్? అంత స్పిరిచువల్గా ఆ వయసులో ఎలా మీరు? నేను చలంగారి సాహిత్యం చిన్నప్పటి నుంచి చదువుతున్నానని చెప్పాను కదా. చలంగారిది భగవాన్ మీద ఒకే ఒక పుస్తకం ఉందండి, ఆయన ఎక్స్పీరియన్సెస్. ఓకే, చలంగారి ఎక్స్పీరియన్సెస్. ఆ పుస్తకం చదివాక చలంగారి దగ్గర నేను వెళ్ళాను ఒకసారి 77లో అని చెప్పాను. ఆ విడతను నాకు చలంగారి ఆశ్రమం కంటే ముందు భగవాన్ ఆశ్రమం ఉంటుంది. ఓకే, రమణాశ్రమం ముందు ఉంటుంది. ఒక్కసారి వెళదాం అనిపించి నేను వెళ్ళానండి. వెళ్ళి ఆ సమాధి ముందు కూర్చునేసరికి అంత ప్లెజెంట్గా నా జీవితంలో అంత ముందు నేను ఎక్కడికి వెళ్ళినా అంత ప్లెజెంట్నెస్ నేను రుచి చూడలేదు, అనుభవించలేదు. అలాగా భగవానికి నేను ఆకర్షితున్నయ్యాను. తర్వాత వారి జీవిత చరిత్ర ఇంకా చాలా చాలా చదివాను. కానీ భగవాన్ మీద కూర్చుంటే అప్పటికి ఇప్పటిలాగా అంత పెద్ద బిల్డింగ్ కట్టి అంతా లేదండి. అప్పుడు అరుణాచలం భగవాన్ సమాధి అలా ఉండేది అంతే 77లో. ఇప్పుడు అమ్మో చాలా అద్భుతంగా చాలా పెద్ద ఇది కన్స్ట్రక్ట్ చేశారు. అలాగా భగవాన్ అంటే నాకు ఒక ఇష్టం. దేవుడు అది అని కూడా కాదండి, ఆయన దైవస్వరూపం అలాంటివి కాదండి. నాకు ఆయన అంటే ఒక ప్రగాఢమైన ఇది నాకు కలిగి ఇప్పటికీ అప్పుడప్పుడు వెళ్తుంటాను. రీసెంట్గా మా ఇళయరాజు గారు కూడా వెళ్ళానండి. ఇది ఆఖరి అంటే 2-3 years బ్యాక్. మీరు ఇళయరాజు గారు రెగ్యులర్గా వెళ్ళేవారండి ఒకప్పుడు అరుణాచలం? రెగ్యులర్గా అంటే ఆయన ప్రతి పౌర్ణమికి వెళ్తారు. ఆయన కూడా నేను చాలాసార్లు వెళ్ళాను. ఒక సినిమా మ్యూజిక్ కంపోజింగ్ కూడా అక్కడ చేసాం. ఆ సినిమా మెటీరియల్స్ కాల గాలికొండపురం రైల్వే గేట్ అని నా మిత్రులు సుబ్రహ్మణ్యం రాజు గారిది మెటీరియల్స్ కాల పాటలు మట్టి రికార్డ్ చేసాం. ఆ పాటల కంపోజింగ్కి అక్కడికి వెళ్ళాను. అక్కడికి రాజుగారు కూడా తిరువண்ணామల వెళ్ళి అక్కడ రాజుగారి కాటేజ్ సపరేట్గా ఉందండి, అక్కడ దాంట్లో కూర్చొని కంపోజ్ చేసాం. సార్, రాజాగారు మిమ్మల్ని అరుణాచలం తీసుకెళ్ళినప్పుడు అసలు పెద్ద పెద్ద గురువులు సాధువులు అక్కడ ఎవరు వస్తే వాళ్ళకి మిమ్మల్ని నమస్కారం పెట్టమనేవారట కదా? అవునండి. ఆయన ఎవరైతే ఒక అద్భుతమైన ఇదేని మనిషి అని నమ్మారో ఆ నమ్మకంతో నన్ను కాళ్ళకి నమస్కారం చేయరా అంటే నేను అందరికీ చేస్తూ వెళ్ళామండి. అంటే మా గురువు చెప్పాడు అంతే. ఇంకెవరైనా చెప్తే చేస్తారా సార్? చేయకపోవచ్చు, నాకు ఎవరు చెప్పరు. పోనీ మీ అంతా మీరు ఎవరికైనా ఏమన్నా అట్లా భావిస్తుంటారా? వాళ్ళకి కాళ్ళకి నమస్కారం పెట్టాలి వాళ్ళని? తక్కువ అండి, ఎక్కడో ఉంటారు. వాళ్ళకి నేను తప్పకుండా పెట్టాలండి. ఇప్పుడు కె విశ్వనాథ్ గారు ఉన్నారు, వారికి తప్పకుండా నా గురువులు పూజనీయులు, వారు తప్పకుండా నమస్కారం పెట్టాలి. అలాంటి వారు అక్కడక్కడ ఉంటారు, పెడతానండి. సార్, అరుణాచలం చుట్టూ ప్రదక్షిణలు ఎన్నిసార్లు చేశారు మీరు? నేను ఒక్కసారి కూడా చేయలేదండి, ఇన్నిసార్లు వెళ్ళి. నిజమా? అవును, ఒక్కసారి కూడా చేయలే. ఏంటో మరి నాకు తెలియదు. నాకు ఒక్కసారి కూడా నేను ఎన్నిసార్లు వెళ్ళానో నాకే తెలియదు. తిరువண்ணామలై ఆశ్రమంలో ఎన్నిసార్లు, రమణాశ్రమంలో ఎన్నిసార్లు నాకే తెలియదు. గుడికి వెళ్ళాను, అన్నీ చేశాను, ప్రదర్శన చేయలేదండి. ఎప్పటికప్పుడు చేద్దాం అనుకుంటాను, ఏదో ఒక ఏదో ఒక కారణం. ఇళయరాజా గారు చేశారా? అయ్యో, ఆయన ఎందుకు చేయరు, ఆయన ఎప్పుడు చేస్తుంటారు. మరి ఎప్పుడైనా మీరు చాలాసార్లు ఆయనతో వెళ్ళారు కదా, వెళ్ళినా కూడా ఎప్పుడు ఆయనతో పాటు వెళ్ళినప్పుడు నాకు కుదరలేదు, అదే అంటాను, ఇంతవరకు జరగలేదు. సార్, రమణ మహర్షి గారి బోధనలు కావచ్చు, లేకపోతే ఆయన ఆలోచన విధానం కావచ్చు, ఆయన టీచ్ చేసే విషయాలు కావచ్చు, ఏది సార్ మీకు బాగా ఆకట్టుకున్న విషయం ఏంటి? ఎందుకు మీరు ఆయనకు అంతగా అట్రాక్ట్ అయిపోయారు? నేను భగవాన్ జీవిత చరిత్ర నుంచి చాలా చదివానండి. నేను స్పష్టంగా ఎందుకు అని నేను చెప్పలేను. నాకు భగవాన్ అంటే ఒక ఇష్టం, మామూలు ఇష్టం కాదండి. అలా ఎప్పుడో ఏర్పడింది, ఇప్పుడు కాదండి, ఎప్పుడో. అంతే అండి, అది అలాగ ఉండిపోయింది అంతే. ఎప్పుడు భగవాన్ చూసి ఏదో చూడడానికి వెళ్తామే అలా వెళ్ళొస్తూ ఉంటుందండి. మా జీవిత చరిత్ర మళ్ళీ చదువుతూ ఉంటానండి. తెలియదు, నా దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయో భగవాన్ నాకే తెలియదు, అవన్నీ చదివినవే. అలాగే ఆయనతో పాటు సూర్యనాగమ్మ గారి లేఖలు, ఆవిడ అనుభవాలు, అలాంటి భగవాన్తో అనుభవాలు అనుభవించిన వాళ్ళని పుస్తకాలు కూడా చదివాను నేను. మరి నాకు తెలియదు, భగవాన్ అంటే నాకు ఇష్టం.
అంతే చెప్తాను నేను అంతమించి. సో భగవాన్ని ఇష్టపడేవాళ్ళు, భగవాన్ని ఇంతే ఇదిగా అభిమానించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు, పూజించేవాళ్ళు మీకు ఎప్పుడన్నా తారసపడ్డారా ఇళయరాజా గారు కాకుండా?